హలో అండి. అందరికీ నమస్తే. అందరూ బాగున్నారా? నేను చాలా బాగున్నాను. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు వీడియో వచ్చి నేను బట్టలు ఎలా ఉతుకుతాను అనేది చూపించాలనుకుంటున్నా. నార్మల్‌గా కొంతమందికి తెలుసుకోవాలని ఉంటుంది కదా! సో, నాకు చేతులు ఇలా ఉన్నాయి. బట్టలు ఎట్లా వాష్ చేస్తాను ఏంటి అనేది. సో, అందుకనేసి ఈ వీడియో అయితే చేయాలనుకుంటున్నా. నార్మల్‌గా మీ అందరికీ తెలుసు గదా! నాకు అమ్మా, నాన్న ఎవరూ లేరు అనేసి. చిన్నప్పటి నుంచి అన్ని పనులు చేసుకోవడం నేనే నేర్చుకున్నా. నానమ్మ ఉన్నప్పటి నుంచి కూడా. సో, బట్టలు కూడా ఎట్లా వాష్ చేస్తాను ఏంటి అనేది ఒకసారి మీకు కూడా చూపించాలనేసి ఈ వీడియో అయితే చేస్తున్నాననమాట. సో, ఇప్పుడైతే మా మరదలొచ్చింది కొంచెం హెల్ప్ చేస్తుంది. కానీ అంతకు ముందంతా నేనే ఉతుక్కునేదాన్ని. నా బట్టలు, మా తమ్ముని బట్టలంతా కూడా. సో, ఎట్లా ఉతుకుతాను ఏంటి అనేది ఒకసారి మీకు కూడా చూపించాలని వీడియో చేస్తున్నా. వీడియో పూర్తిగా చూడండి. నచ్చితే ఒక లైక్ ఇవ్వండి. కొత్తగా ఎవరైనా చూస్తుంటే మా ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే బట్టలు మొత్తం తీసింటాం గదా! సో, అవంతా తీస్తున్నానన్నమాట. మడత తీస్తున్నా. అంటే మేము నార్మల్‌గా సండే ఒకసారే ఉతుకుతాం. వారానికి ఒకసారి మాత్రమే బట్టలు ఉతుకుతాం. ఎందుకంటే ఇక్కడ టైం ఉండదు. దాంతో పాటు మధ్యలో తక్కువ బట్టలే ఉంటాయి కదా అనేసి ముందైతే ఉతికేదాన్ని కాదు. వారానికి ఒకసారే ఉతికేదాన్ని. కానీ ఇప్పుడు మా మరదలొచ్చిన తర్వాత ఇంకా ముగ్గురు బట్టలు కాబట్టి కొంచెం ఎక్కువ పడుతున్నాయని బుధవారం ఒకసారి ఉతికేస్తాం. తర్వాత సండే ఉతుకుతామనమాట. ఇప్పుడైతే మా మరదలు లేదనమాట. ఊరికి వెళ్లారు. వాళ్ళ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్లారు. కాబట్టి నేను ఒకదాన్నే ఉతుకుతున్నా మొత్తం తీసి. సో, ఎట్లా ఉతుకుతాను ఏంటి అనేది పూర్తి వీడియో చూడండి. ఒకసారి నచ్చితే ఒక లైక్ ఇచ్చేసి పోండి. మాకైతే వాషింగ్ మిషన్ లేదు. హ్యాండ్ వాషే చేయాలి. అండ్ మాకు బోర్ వాటర్ ఉంది కదా! మాకు బోర్ ఉంది కాబట్టి వాటర్‌తో ఏం ప్రాబ్లమ్ లేదు. అంతేకాకుండా ఈ మధ్య నీళ్లు ఎక్కువగా మాకు తొట్టి అట్లా లేదనేసి డమ్ము అనేది కొనుక్కున్నాం. డమ్ముకు పట్టుకొని ఇంకా బట్టలైతే ఉతుకుతామనమాట. కరెంట్ ఎప్పుడొస్తే అప్పుడే మాత్రమే నీళ్లుంటాయి. లేకపోతే నీళ్లు ఉండవనేసి డమ్ము అయితే కొన్నాం ఈ మధ్య. సో, ఇక బట్టలైతే ఆ నీళ్ళతోనే మొత్తం నానేసి ఉతకాల్సి ఉంటది. ఇక్కడైతే నేను అయితే ఎప్పటినుంచో మా తమ్ముడు బట్టలు సెపరేట్‌గా నానేస్తా. నా బట్టలైతే సెపరేట్‌గా నానేస్తా అనమాట. అట్లే చేస్తున్నా. ఇప్పుడు కూడా సెపరేట్ వాడి బట్టలు పక్కన పెట్టి మా బట్టలైతే సెపరేట్‌గా పెడుతున్నా. ఇక్కడ కీక్ కీక్ అనే సౌండ్ వస్తుంది కదా! అయితే ఉడత అరుస్తుందనమాట. మా సైడ్ ఉడతలు కూడా చాలా ఎక్కువుంటాయి. మొత్తం చెట్లు ఎక్కువున్నాయి కాబట్టి. ఇక ఇదే అనమాట మేము కొన్న డమ్మయితే. నీళ్ళ కోసం నీళ్ళు ఎక్కువ ఉండడం లేదు. పైగా మాకు ఆవులు కూడా ఉన్నాయి కాబట్టి నీళ్ళు చాలా తక్కువైపోతున్నాయి. నీళ్ళు కావాలంటే ఇంక బయట ఎక్కడైనా వేరే వాళ్ళ తొట్టిల్లో తెచ్చుకోవాల్సొస్తది. ఇంగ వాళ్ళు నీళ్ళు లేనప్పుడు తిడుతూ ఉంటారు కాబట్టి మేమైతే ఒక డమ్మయితే కొన్నాం దానికోసమని. ఇక ఇక్కడైతే నానేస్తున్నా అనమాట బట్టలు. అండ్ ఈ బకెట్‌లో అప్పుడు పెయింట్‌కి కుట్టిన బకెట్లే అనమాట. ఇంగ కడగలేదు వాటిని. మొత్తం పెయింట్ అట్లే ఉన్నాయి. టైం లేక కడగలేదు. ఇంకా దాంతో పాటు మేము ఇక్కడ కడిగేవాళ్ళం కాదు ముందు. మా అత్త వాళ్ళ ఇంటికాడ చెప్పా కదా! ఒకసారి దుప్పటి ఉతికినప్పుడు అక్కడే ఉతికేవాళ్ళం. కానీ పెళ్ళైన తర్వాత ఇంకా మనమైతే వెళ్ళాం గానీ ఇప్పుడు మా నందు అక్కడ వెళ్ళాలంటే ఇష్టం పడదనమాట. అందుకనేసి సో, ఇక్కడైతే కూర్చుంటామనమాట ఈ బండ మీద. ఇక్కడ ఒక చింత చెట్టు ఉంది. దాని కింద ఈ రాయి ఉందనమాట. సో, అక్కడైతే కూర్చుంటామనమాట ఈ రాయి మీద. సో, ఇక్కడే బాగుంటదని ఇక్కడే కడుగుతున్నాం. పెళ్ళైన తర్వాత నుంచి ఇక్కడే వాష్ చేస్తున్నాం బట్టలన్నీ కూడా.
మా తమ్ముడు బట్టలు సపరేట్ గా, మా బట్టలు సపరేట్ గా అయితే నానేస్తామన్నమాట. ఏమన్నా మిగిలితే మా ఒక బకెట్ లో సరిపోకుండా మిగిలినట్లయితే ఇంకా తన బకెట్ లో కూడా వేసి పైన అయితే నానేస్తాము. ఒక గంట తర్వాత అయితే ఉతుకుతాం. టైం లేకపోతే ఒక హాఫ్ అన్ అవర్, టైం ఉంటే ఒక 1 అవర్ ఆగి అయితే ఉతుకుతాం అనమాట. సో ఇప్పుడైతే స్టార్ట్ చేస్తున్నా ఉతకడం.
వీడియో జరిగా నే may padagot niya ma atas siya kaya ba ఆ బట్టలన్నీ ఉతకడం అయిపోయిన తర్వాత మ్యాట్లు ఉంటాయన్నమాట. మేము బట్టలు ఉతికిన ప్రతిసారి మ్యాట్ గాని తర్వాత బయట సంచి బట్ట పెడతాం. అంటే మా బయటంతా మట్టి ఉంటది కదా, దానికోసమని మొత్తం పాడైపోయి ఉంటాయి కాబట్టి వారానికి ఒకసారి అట్లా అవి కూడా మ్యాట్ తో పాటు సంచి బట్ట కూడా వాష్ చేస్తాం. సో బట్టలన్నీ ఉతకడం అయితే అయిపోయింది. అంతలో మోటార్ కరెంట్ కూడా వచ్చిందనమాట. పైప్ వేసి నీళ్ళైతే పెడుతున్నా తేలేద్దామనేసి. మేమైతే ఇట్లా తేలేస్తాము. దాంతోపాటు కంఫర్ట్ కూడా వేసి మొత్తం బట్టలు తేలేసిన తర్వాత ఇందులో కొంచెం పెట్టిన తర్వాత మళ్ళీ పిండేసి ఆరేస్తామన్నమాట. झाला బట్టలని తేలేసిన తర్వాత నేనైతే ఇట్లా పిండుతానన్నమాట. చాలా మంది అడిగేవారు మా ఊరు వాళ్ళే అప్పుడప్పుడు నన్ను, ఇట్లా పిండుతావు కదా నీకు చెయ్యి ఏం నొప్పి రాదా అనేసి. సో నొప్పి ఏం రాదనమాట. నాకు చాలా కంఫర్ట్ గా అనిపిస్తుంది ఇట్లా మొత్తం పిండితేనే. నార్మల్‌గా చేతులున్నవారు 2 చేతులతో పిండుతారు గదా! నాకెందుకో ఇట్లా అలవాటు అయిపోయిందనమాట చిన్నప్పటి నుంచి. అదే అంటారు కదా దేవుడు ఒక ఏమన్నా లోపం ఇస్తే ఇంకొక దానికి ఎక్కువ శక్తి ఇస్తాడనేసి. సో నాకేమో ఇట్లా ఇచ్చాడనమాట. సో నేను బట్టలు ఉతకడంలో ఇట్లా పిండితే మొత్తం బాగా నీళ్లు పోవడమే కాకుండా చాలా కంఫర్ట్‌గా అనిపిస్తుంది. ఇట్లే పిండుతాననమాట. మరీ దుప్పట్లు అట్లా ఉతికితే మాత్రం ఇంకా మరి ఎక్కువ పెద్దగా ఉంటాయి కాబట్టి దుప్పట్లు అలాంటప్పుడు కింద కాలు కింద పెట్టయితే వాటిని పిండేస్తానమాట నీళ్లు. ఇక బట్టలు మొత్తం తేలేయడం అయిపోయింది. ఇక సపరేట్ గా మొత్తం ఆరేయాలన్నమాట. గోర్లా ఒకటి వచ్చి అడ్డంలో
పైగా ఇప్పుడు వర్షాకాలం కదా చూడండి, ఆరేస్తూనే ఎక్కువగా గాలి అయితే వస్తుంది, వర్షం వచ్చేలా ఉంది. అందుకనేసి మొత్తం బట్టలు అయితే ఆరేస్తున్నా. అండ్ వాటికి ఖచ్చితంగా క్లిబ్బులు పెట్టాల్సిందే, లేకపోతే పడిపోతూ ఉంటాయి. పద్మగులు ఇంకా ఎత్తుతూ ఆరేస్తూ ఉండాలనేసి క్లిబ్బులు అయితే వేయాలి. బట్టలు ఆరేసుకోవడానికి మేమైతే ఇట్లా డిప్పు పైపులు ఉంటాయి కదా, అవైతే కడతామన్నమాట. బయట ఎక్కడైతే ఎండ బాగా వస్తుందో అక్కడ కట్టేసింటాం. ఇక్కడ మా దగ్గర అయితే కొన్ని ఆరేసాను, ఇంకా సరిపోలేదని మా అత్త వాళ్ళ ఇంటి దగ్గర ఇది మొత్తం ఇక్కడ కూడా ఆరేసాను, సరిపోయాయి. ఈ చిన్ని బాబు అయితే మా లావణ్య, మా ఫ్రెండ్ ఉంది కదా, తన కొడుకు అనమాట. చూడండి అక్కడ క్లిబ్బులు పెట్టింటే తన షర్ట్లో వేసుకొని వచ్చి ఒక్కొక్కటిగా ఇస్తున్నారు. చాలా బాగా హెల్ప్ చేశారనమాట. ఈ విధంగా అయితే నేను బట్టలు మొత్తం ఉతికాను. ఎట్లు ఉతికాను ఏంటి అనేది కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ ఇవ్వండి. థ్యాంక్ యూ ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు.